சபையாரந்தருக்கு கூட கர்த்தருடைய நாமத்திலே நான் ஸ்தோத்திரத்தை சொல்லிக் கொள்கிறேன். I really thank the pastor God who given me this great opportunity to share the word of God today about the worship. దేవునుடைய அந்த దేవుని ఆరాధించడం అంటే ఇట్స్ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ కదా, అవును కదా. అట్లాంటి ఒక మాటలు మాట్లాడితే నాకు కూడా ఐఎమ్ సో హ్యాపీ టు సే, చాలా సంతోషంగా ఉంది మీ మధ్యలో నేను ఇలాగ దేవుని ఆరాధన గురించి నేను చెప్పాలని పాస్టర్ గారు అడిగినప్పుడు నేను యాక్చువల్గా రేపు మా కడపకు వెళ్ళిపోవాలి, మాకు ట్రాన్స్ఫర్, రేపు మేము వెళ్ళిపోవాలి. కానీ నాకు ఇంక చాలా పిల్లలు ఉంది, ప్యాకింగ్ 100% జరగలేదు, 70% జరిగింది, ఇంక 30% చేయాలి. నేను మాత్రం ఉంటాను ఇంట్లో, మీరు వెళ్ళండి మోసెస్ విమలా అని చెప్పాను. కానీ అవి కూడా ఏదో ఒక రకంగా ఫీల్ అయితే నేను వాళ్ళతో పాటు వచ్చి లాస్ట్ మీ అందరికీ కూడా నేను స్తోత్రించి కీర్తించాలని చెప్పి మీ ప్రార్థనతో వెళ్ళాలని కూడా నేను ఆశపడి కాబట్టి నేను వచ్చాను. సో ఫర్ దాట్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను తెలుసుకున్న ఒక టాపిక్ అంటే నేను తమిళ తలైపు అంటాం, హెడ్లైన్ ఏమిటి అంటే అన్య అగ్ని, స్ట్రేంజ్ ఫైర్, అన్య అగ్ని. మీరు చెప్పండి, మీకు తెలిసింటే అది ఏంటో. ఇక్కడ ఈ చర్చ్లో ఎన్నో విషయాలు వింటారు, వేరే వేరే పాస్టర్స్ గారు వింటారు, ఎదిత్య అయ్య గారు కూడా ఉన్నారు. అన్య అగ్ని గురించి మీకు ఏதாவது నాలెడ్జ్ ఉందా? అన్య అగ్ని లేవియ రాగం పుస్తకంలో ఆరోనుడి కుమారులు ఏం చేశారంట, వాళ్ళు అన్ని అగ్ని ధూపకలశం తీసుకొచ్చారు వాళ్ళు, అవునా కదా. ఎవరెవరు? నాదాబు, అబీయు, వాళ్ళిద్దరు కూడా అన్ని అగ్ని తీసుకుని వచ్చింది. కాబట్టి దేవ సభూము నుంచి ఏమొచ్చిందంట, అగ్ని. వాళ్ళు రాకముందే ఆయన బలిపీఠం నుంచి ఆ అగ్ని వాళ్ళ మీద వెళ్ళి వాడిని చంపేసిందని చెప్పి అక్కడ వాక్యంలో లేవియ రాగం 10వ అధ్యాయం 10th చాప్టర్. లేవియ రాగం అంటే లెవిటిక్స్ పుస్తకం, తెలుగులో నాకు తెలియదు, మీకు ఒక నిమిషం. బైబిల్లో 3వ చాప్టర్, ఫస్ట్ పాత పుస్తకములు, పాత గ్రంథములు 3వ ఫస్ట్ ఆది గంటము, మళ్ళీ యాత్ర అంటే 3వ పుస్తకం ఏమమ్మా తెలుగులో? లేవియకాండం 10th చాప్టర్, 10 చాప్టర్ వచనం 1. ఎవరైనా చదవండి మా 1, 2, 3 చదవండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ వర్స్ చదువుతాము. నాదాబు, అబీయు వేరే అగ్ని, అక్కడ క్లియర్గా చెప్పబడింది, బైబిల్లో క్లియర్గా ఇచ్చారు వేరే అగ్ని. ఇప్పుడు దేవుడు, నేను మళ్ళీ మీకు ఎలాగ అంటే దేవుడే మీకు దయచేయాలి మీకు అర్థమైనట్లు. యాక్చువల్గా మనకు ఒక నిబంధన కట్టల దేవుడు ఇచ్చేశారు. ఏమి? 24 గంట దేవుని యొక్క దహన బలి పీఠంలో ఏముండాలంటే నెప్పు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బయట నుంచి నెప్పు ఎందుకు తీసుకుంటూ రావాలి? ఇక్కడ ఏముంది? ఆల్రెడీ నెప్పు అనేది ఉంటుంది. కానీ ఆ సమయంలో అక్కడ నెప్పు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? బయట నుంచి నెప్పుని తీసుకొచ్చారు. దేవ పిల్లలుగా దేవుని సేవకి ఏర్పరచుకున్న పిల్లలు వీళ్ళు. ఎవరు? ఈ 6 కుమారులు, అవునా కదా. వీళ్ళే దేవ సమూహంలో ఉండి పని చేయాలి. ఇవన్నీ ఈ దహన బలి పీఠంలో ఎప్పుడు కట్టెలు వేస్తూ ఉండాలి 24 గంటలు. అది కూడా అగ్ని. నైట్ టైంలో కూడా ఈ దీంట్లో వచ్చే ఆ వెలుగు అనేది అక్కడ 12 గోత్రాలకు ఏమిచ్చిందంట? వెలుగు ఇచ్చింది అని చెప్పి ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది. అట్లా ఉండే వీళ్ళు అది ఒక నెగ్లిజెన్స్ చేశారు వాళ్ళు. తమిళ అసట్టై అని చూడు. అసట్టై అంటే వాళ్ళు దేవుని పని చేయకుండా, చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు ఏం చేశారు? అది ఒక సాధారణంగా వాళ్ళు ఆచరించారు.
భయభక్తితో ఆశ్రయం చేయలేదు. వాళ్ళు అది అంటే నెప్పు ఆగిపోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే దేవుడు చెప్పారు 24 గంటల రోజు అది ఎప్పుడు నెప్పు దాంట్లో ఉండాలి. అప్పుడు అక్కడ నెప్పు లేకపోవడం ఎవరు కారణం అంటే వీళ్ళిద్దరే కారణం. వాళ్ళకు అసహ్యం చేసిన జాబ్. ఇప్పుడు నేను ఒక వంట మనిషిని, మధ్యలో ఉన్న సిస్టర్ ఒక వంట మనిషిని, వాళ్ళకు మనకు కావాల్సిన మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రొవిజన్స్ ఇచ్చేస్తారు. ప్రొవిజన్స్, గ్యాస్, వాటర్ అన్నీ ఇచ్చేసి మీరు వంట చేయండి అంటే మేము గమ్మును కూర్చుంటే వంట అయిపోతుందా? కాదు కదా, మనం చేయాల్సిందే కదా. మనకి ఇచ్చిన పని మనం చేస్తేనే అది వంటగా మారుతుంది. కాబట్టి దేవుడు కూడా మన దగ్గర ఎదురు చూసి మన దగ్గర ఆయన కొంచెం విషయాలు ఏం చేస్తున్నారంట, ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అగ్ని అనేది ఏది అంటే దేవుని యొక్క వచనం, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వచనం. దేవుని తెలుసుకున్న పిల్లలాగే మనము దేవుని వచనముతో నింపబడాలి. మన మాటలతో, మన శాస్త్రంతో, మన యోజన. మనం ఈ లోకంలో ఉన్నా కూడా పౌలు అపోస్తలులు కూడా చెప్పారు, దో యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్నప్పుడు మన దేవుని సొంత మనుషులుగా లేవు. బికాస్ గాడ్ మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. పోయిన వారం మనము అయ్యా చెప్పారు ఇట్లా, మనము చూస్తున్న జనరేషన్ రాజరీకమైన ఆచార్యే కూటం. అవునా కదా? పోయిన వీక్ విన్నామా లేదమ్మా? నేనేమో కథ చెప్తున్నా, చెప్పారు కదా అయ్యగారు. అట్లా చూస్తున్న జనరేషన్ టు డూ ద వర్డ్ ఆఫ్ గాడ్, రాజరీకమైన కూటం. మనం అట్లా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క పని చేయకుండా మనం లోక మనుషులతో కలిసి లోక మాటలు, లోక పాటలు, లోక విషయాల్లో ఎక్కువ మమ్మల్ని ఊరికే దేవుడు తెలుసుకున్నాను, బైబిల్ చదువుతున్నాను, చర్చకు పోతున్నాను కాకుండా మనం లోకంలో ఉండి లోకవాళ్ళతో ఆ సరంగ ఆచారాలన్నీ పాటించి దేవుడికి దూరమా ఉన్నామని మనం తెలియలేకపోతున్నాము. అది తప్పు. వన్స్ వీ కమ్ టు నో అబౌట్ ది లార్డ్ ఇన్ అవర్ లైఫ్, ఒక్కసారి మనం దేవుడిని తెలుసుకున్న తర్వాత వీళ్ళన్నీ కూడా మనం పక్కన పెట్టేసి ఆ దేవుడికి విశేషమైన, ఆయనకి ఇష్టమైన విషయాలు, కార్యాలు మనం చేయాలి. వీళ్ళిద్దరూ ది ఫెయిల్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ద టాబర్నాకిల్. దేవుని యొక్క బలిపీఠంలో చేయాల్సిన పని వాళ్ళు చేయలేకపోవడం వల్ల చూడు, వాళ్ళు బయట నుంచి అగ్ని, ఇక్కడ అగ్ని అనేది ఆగిపోయింది. దెర్ ఇస్ నో ఫైర్ ఇన్ తగిన. కానీ దేవుడు ఏం చెప్పాడు? బాగా చదవండి అక్కడ మీకు. ఇప్పుడు మనకు అగ్గి కావాలంటే లైటర్లు ఉంది, అగ్గిపెట్టి ఉంది కదా, తీపెట్టి, తమిళ తీపెట్టి అంటాం, తెలుగులో అగ్గిపెట్టి అంటాము. మనము గ్యాస్ వెలిగి చేయాలంటే లైటరో లేదంటే ఒక అగ్గిపెట్టి ఉంది. ఆ కాలంలో అట్లా కాదు. అబ్రహాము తన కొడుకుని తీసుకొని దేవుడికి బలి ఇచ్చేదానికి కట్టెలు, అగ్గిని కూడా తీసుకొచ్చాడని ఆది గ్రంథములు ఇలాగా చెప్పబడింది. ఆది గ్రంథంలో 22:6, ఆది ఆగమ పుస్తకం 22:6. చాలండి. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఏం చేశాడంట, తన అబ్బాయిని ఒక చేతిలో పట్టుకున్నాడు, ఇంకొక చేతిలో అగ్గిని కూడా పట్టుకుని పోతున్నాడు అని చెప్పి ఇక్కడ వచనం చెప్తుంది. ఈ హస్ టేకెన్. అప్పుడు ఆ కాలంలో ఇట్లాంటి ఇదంతా లేదులేండి, లైట్ అనేదే లేదు. ఇప్పుడు సల్ఫర్ అనేది ఒక సైంటిఫిక్ ఒక గంధకం, అంటే మ్యాగ్నెట్ పోలే ఒక సల్ఫర్. అది భిన్న ఆరిపోవు, చాలా దూరం వాళ్ళు నడిచి అక్కడికి వెళ్ళి అక్కడ తగన బలి పెట్టాలన్నప్పుడు ఆ సల్ఫర్ని అతను ఏం చేశాడంట, ఎత్తుకుని పోయిన అగ్గిని ఎత్తుకుని పోయాడని ఉంది. వీళ్ళు చేయాల్సిన పని చేయలేక వీళ్ళు దేవుడికి ఇచ్చిన మాటని, అప్పుడు అది ముందే చూస్తాము. వెన్ యూ రీడ్ ద హోల్ చాప్టర్, దాంట్లో మోసేతో చెప్తాడు దేవుడు, రేపు నువ్వు నా కార్యమే నీతో ఉన్నానని
అందరూ తెలుసుకున్నట్లు నేను చేస్తాను, మహిమయా నేను అక్కడ ప్రవేశపెడతా నేను, కాబట్టి మీరు చూడు చెప్తాడు. అప్పుడు మోసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి అగ్గిని ఎత్తుమోస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధి నుంచి అగ్గి వాళ్ళ మీద పడి వాళ్ళు అక్కడ కరిగి చచ్చిపోయారనేసి వచనం అక్కడ చెప్తుంది. బిఫోర్ ద ఫైర్ టు కమ్ టు ద నియర్ బై ఓన్లీ, ఇక్కడి నుంచి అగ్గి వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళు అక్కడ కరిగి చచ్చిపోయారని. కానీ అక్కడ ఎవరు ఉండి సొంత కొడుకు వాళ్ళిద్దరూ పోతూ ఉండేదే ఆరోను నిలబడి చూస్తూ ఉన్నాడు. బట్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్. అప్పుడు మోసే చెప్తున్నాడు, ఇదే నేను చెప్పింది, దేవుడు మహిమయా తన్నే బయటపరుచుకున్నాడు అని చెప్పినప్పుడు ఆరోను నోరు తెరవలేదంట, ఏం మాట్లాడలేదంట. ఎందుకంటే దేవుడి విషయములు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మోసే గారు ఆరోనప్పుడు చెప్పిన విషయం చేయలేదన్నప్పుడు దేవుని యొక్క పనిష్మెంట్ అనేది అక్కడికి వస్తుంది. ఇవి మనం కూడా చూడండి, మనం అనుకుంటున్నాం అన్ని అగ్ని అంటే ఏమంటే దేవునికి అరువెరుపు ఇన్ తమిళ్ అసిగించుకున్న విషయం. దేవుడికి అబద్ధం చెప్పడం. మనం ఆల్ ద బుక్స్ వెన్ యూ రీడ్ ద ప్రావర్బ్స్, సామెతల పుస్తకం చదివితే దేవునికి ఇష్టం లేని కార్యం అన్నీ కూడా దేవుడికి అస్సలు ఇష్టమే కాదు. అరువెరుపు ఇన్ తమిళ్ అసిగించుకుంటాడంట అట్లా. కానీ వీఆర్ డూయింగ్ ది సేమ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అట్లాంటి కానీ మనం చేయకూడదు. కాబట్టి ఇక్కడ లేవియా ఘట్టము 2:3 చదవండి మా 10th చాప్టర్లో 2:3 10వ అధ్యాయం. అది పరిశుద్ధం కాబట్టి అలాగా ఉంది. మళ్ళీ లేవియా గ్రంథం 1వ చాప్టర్ 7వ వచనం. లేవియా కాండం 1st చాప్టర్ వచనం 7. చూడండి, వీళ్ళకు డ్యూటీ ఇచ్చారు, ఈ డ్యూటీ మీరు చెయ్యని చెప్పారు. ఏం పెట్టంట, ఎప్పుడు వాళ్ళు దీనికోసం మీరు వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మీరు ఈ బైబిల్ని చక్కగా చదివితే ఆ బలిపీఠం కోసమే కొంచెం పాత్రలు చేశారంట. అగ్గి బయటికి అంటే సాంబల్ అంటే బోడత కదా, అగ్గి అయిపోయిన తర్వాత అది యాషెస్కు తెలుగులో ఏమి యాషెస్ అగ్గి బూడిద ఆ బూడిదని తీసేదానికి గెంట్లు కొంచెం పాత్రలన్నీ వాళ్ళు ఆ కాలంలో బ్రాన్స్తో కాపర్తో చేసి పెట్టారంట. దేవుని యొక్క పని అదంతా వీళ్ళు కడిగి నీట్గా పెట్టుకోవాలి, ఎప్పుడు కట్టెలు వేస్తూ ఉండాలి, అప్పుడు 24 గంటలు కూడా అది మండుతూ ఉండాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి దేవుడికి ఎంత కోపం వచ్చిందో వాళ్ళు సంపేదాని వరకు ఆయన కోరుకోలేరని చెప్పి మనం కూడా అనుకుంటున్నాం. మనం ఏదో చర్చకు వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, పాడుతున్నాం, కానీ మనం పని ప్రవర్తన ఎట్లాగో ఉంది. మనం దేవుడికి నిజంగానే మనం దేవుడికి ప్రియమైన ఒక రూపంగా ఆయన చూడు సుగంధ వాసన, అది దేవుడికి పెట్టే ఏ బలి అయినా ఆయన సుగంధ వాసనగా తీసుకున్నాడు వేసి అక్కడ ఉంది. మనం చేసే శేషులు కూడా సుగంధగా దేవునికి ఉండాలంటే మన జీవితం అలాగే ఉండాలి. దేవుని మీద భయభక్తితో మనం బ్రతకాలి. దేవునికి కావాల్సిన విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దేవుని కొరకే ఆయన మినిస్ట్రీ కొరకే మమ్మల్ని వాడపడడానికి దేవుడు సహాయం చేస్తాడు. మళ్ళీ యాత్రా పుస్తకం అంటే 3rd చాప్టర్ 3వ పుస్తకం రెండవది పుస్తకం ఆదికాండం, దాని తర్వాత నిర్గమకాండంలో 38వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 38:38. చూడండి, అది దేవుడి కోసం వాళ్ళు ఈ పాత్రలన్నీ చేశారు. కానీ వీళ్ళు అది భద్రపరచకుండా దానితో వాళ్ళు పని చేయకుండా వీళ్ళు పక్కన పెట్టేసి తీయడం తన సొంత ధూపకలశం తీసుకొచ్చి ఏం చేశారంట, వాళ్ళు అగ్ని తెప్పించారని ఉంది. అది మాత్రం కాకుండా లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనం 12. లేవియా కాండం 6వ అధ్యాయం 6th chapter verse 12. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దండపడి
చూడండి, నిత్యము మండాలి, నిత్యము అది మండాలి, ఆరిపోకూడదు. మన జీవితంలో కూడా మనం దేవుడిని తెలుసుకున్న మనం ఏ పని చేస్తూ ఉంటే మనం స్తోత్రం చేస్తూ ఉండాలి, వచనం పాటలు పాడాలి, దేవుడి కోసం భయభక్తిగా మనం బ్రతకాలి. మీ ఏ పని చేసినా కూడా దేవుడు మనం గట్టిగా మనం దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు మన కొరకే కార్యాలు ఏ అయినా చేసి గలడు. సరే, ఇప్పుడు పాత గ్రంథములు మనకు బలిపీఠం అనేది ఒకటి ఉండింది, ఆ దాంట్లో తగనం ఇచ్చేశారు, దేవుడికి బలిలు ఇచ్చారని ఉంది. కొత్త దాంట్లో కూడా మనకు ఏముందంటే మనకు ఒక బలిపీఠం ఉంది అని వచనము ఎక్కడ చెప్పండి, ఏ పుస్తకంలో అలాగా రాయబడినది? దెర్ ఇస్ అ టాబర్నాకల్, బలిపీఠం ఉంది కొత్త నిబంధనలో. మనకు ఒక బలిపీఠం ఉంది. హెబ్రేయ పుస్తకము 13వ అధ్యాయం 10వ వచనము. హెబ్రేయ పుస్తకం 13:10. మనకు ఒక బలిపీఠం ఉన్నది. చూడండి, గూడారంలో పనిచేసే వాళ్ళకి కూడా ఏం లేదంట, అధికారం అనేది లేదు. ఏం అక్కడ వేరే మారి ఉంది, ఇక్కడ వేరే మారి, అక్కడ ఏదైనా వాళ్ళు కూడా దాంట్లో భాగం అనేది ఉంది, కానీ ఇక్కడ అట్లా లేదు. ఎందుకంటే ఆ బలిపీఠం మన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన కోసము అగ్నియాగ దేవుడికి ఆయన తానే అర్పణించుకున్నాడు. అప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారానే దేవుణ్ణి మన జీవితంలో సొంత రక్షకుడిగా అయినా సరే, సొంత దేవుడికైనా సరే మనం పొందగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు మన కోసం దేవుడికి ఏమైనంట, జీవ బలియాగా మారినారంట. అట్లా దేవుడికి అని తానే జీవ బలియాగా మనం కూడా ఏం చేయాలి, అంటే దేవుడికి మనం అప్పగించాలి. ఏం చేయాలి, అప్పగించాలి. కొంచెంమంది మనం చూస్తున్నాం డిసైపుల్స్లు, మనం చూస్తే ఈ 12 డిసైపులు వాళ్ళ జీవితంలో వాళ్ళ దేవుడి కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, పోరాటాలు, వారి మరణం కూడా ఎలాగ ఉండిందంటే రక్త సాక్షిగా వాళ్ళు మరిచిపోయారని చెప్పి మనం బైబిల్ చదువుతున్నాం. వాళ్ళ లైఫ్ ఆఫ్ హిస్టరీలే మనం చూస్తున్నాం. మనం ఎలాగ ఉండాలి, మనం దేవుడు యాక్చువల్గా మనం అనుకుంటే ఇది ఒక రక్షణ తీసుకుని ఒక బ్యాప్టిజం తీసుకుని అయిపోయింది మా కథ, చచ్చిపోతే బాక్స్ ఎత్తుండే ప్రయత్నం మనం పెట్టేస్తారు, సెమెట్రీలో మనకు స్థలం ఉంది. అది కాదండి, దట్ ఈస్ నాట్ ద లైఫ్. యూ షుడ్ నో వాట్ యు ఆర్ అండ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్ వెన్ యూ అక్సెప్ట్. మరణించినాను మనకు మళ్ళీ జీవం అనేది ఉంది, కానీ ఎలాగ మనం ఈ లోకంలో ఎలాగ మనం జీవిస్తున్నామో అది మనం మెయిన్గా మనం ఫాలో చేయాల్సిందే విషయంగా ఉంది. ఉపాగమ పుస్తకం, ఉపాగం అంటే లేవ్యకాండం, దాని తర్వాత సంఖ్యాకాండం, దాని తర్వాత ఏమమ్మా నిత్యోపదేశకాండం తీసుకోండి. నిత్యోపదేశకాండంలో 33:2 ఈ అగ్ని ఎక్కడికి వచ్చిందంట, ఎవరు ఎత్తుకుని అగ్గి బాక్స్ ఏమి పెట్టలేదు, లైటర్తో పెట్టలేదు, లేదంటే దీవెటి ఎత్తుకుని పోయి పట్టుకొని అక్కడ ఏం చేయాలి, అగ్గిని పెట్టలేదు. ఎక్కడ వచ్చింటుంది ఈ అగ్ని అనేది? దేవుడి దగ్గర నుంచే, యెహోవా దగ్గర నుంచే ఆ అగ్ని అనేది సీనాయి పర్వతం మీద నుంచి వచ్చిందని ఈ తగన బీడం ఎక్కడ వచ్చింది ఫైరు? ఆ కాలంలో ఫైర్ లేదేమి అనుకోవచ్చు, కానీ అది దేవుడు ఇచ్చిన ఒక అగ్ని. మనకు అట్లాంటి అగ్ని అభిషేకం ఉండాలి, అభిషేకం పొందాలి. జ్ఞానసం తీసుకున్న వాళ్ళు అభిషేకం అవసరం. మనం ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మమ్మల్ని చుట్టి ఒక కాంపౌండ్ అనేది ఇప్పుడు ఉంటుంది, మీరు చూస్తుంటారు. అప్పుడు సైతాన్ పోయి దేవుడి దగ్గర చెప్తాడు, నేను యోబుని ఐ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ అని చెప్పినప్పుడు అది ఎలాగ నువ్వు అతను టచ్ చేయగలవు అంటే, నువ్వు అంతని కట్ చేసావు చుట్టూరం, నేను ఎట్లా ఆయన ముట్టుకుంటాను, ఆ కచ్చి తీసేయండి నేను వెళ్తాను అంటుంది. కానీ మళ్ళీ సైతాన్ని వచ్చి అతను నేనేమో చేయలేను, ఎందుకంటే ఆయన అంత నిజాయితీగా అంత భక్తిగా ఆయన ఉండడం వల్ల ఐ కెనాట్ డూ ఎనీథింగ్ చెప్పేసి అది నేను ఓడిపోకపోయినాను చెప్పి ఒప్పుకుంటున్నాను దేవుడి దగ్గర. అట్లా మనకు ఈ అభిషేకం అనేది, ఈ అగ్ని అనేది మన జీవితంలో ఉండాలి. మన హృదయములు అది ఎప్పుడు అవిచిపోకుండా, ఎప్పుడు ఆరిపోకుండా మండుతూ ఉండాలి. దేవుని కొరకే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ మై లైఫ్. దేవుడి కొరకే నేను ఏదో ఒకటి చేయాలి. దేవుడి బిడ్డనా నేను ప్రవేశిస్తాను అంటే నేను నా ఇంట్లో మాత్రం కాదు, నేను ఎక్కడుంటే చోట కొంచెం మందిని దేవుడి వైపు కోసం నేను తిప్పుతాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానని చెప్పి మనం చేయాలి. ఎంతమంది మన చర్చ్లో సిస్టర్ మేరీ హస్బెండ్ జాషువా గారు హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది పోయి చూశారు, ఆయన కొరకే రోజు నేను ప్రేయర్ చేసినానయ్యా
పుట్ యువర్ హ్యాండ్స్ అప్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉంది. అట్లా మనం ఒకరికి ఒకరు మనం దేవుని పిల్లలుగా ఉండ, మనం బిలీవర్స్గా ఉండ, మనం అట్లా మనము మన ప్రేయర్తో మనం వాళ్ళకు మనం సహాయం చేయాలి. దేవుడి పిల్ల మనం ఉండాలి. సామెతల పుస్తకం 6వ అధ్యాయము 23వ వచనం. అది ఏంటంటే జీవ మార్గం. ఈ జీవ మార్గం మనం పోవాలంటే మనకు వెలుగు అనేది అవశ్యం, ఈ అగ్ని అనేది అవశ్యం. ఈ దేవునికి ఇష్టం లేని ఏ విషయమైనా అండి మనం ఏం చేయాలా, అది మమ్మల్ని తీసివేయాలి, మనం పెట్టుకోకూడదు. మన సుగంధ వాసనగా మారాలి మన జీవితంలో. అప్పుడు మన ప్రేయర్ అయినా సరే, మనం కోరికలు, మన ఆశలు దేవుడి వైపు మనం నిజాయితీగా ఉంటే దేవుడు అన్ని మమ్మల్ని కోసం సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, వెలుగు. ఈ వెలుగు నుంచి ఏమొస్తుంది? వెలిక్షం, లైట్ ఇస్ కమింగ్. వెలుగు నుంచి వెలిచం వస్తుంది. ఇది ఎట్లా అంటే దేవ వసనం, గాడ్ ఆఫ్ వర్డ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ యూ. దేవుని యొక్క వసనం నీ లోపల ఉన్నప్పుడు నీ జీవితం అనేది వెలుగుగా మారుతుంది. ఆ వెలుగు ఇంకొకరికి వెలిక్షమా అంటే ప్రకాశించి ఇంకొకరిని దేవుని వైపు నడిపించడానికి అవి సహాయం చేస్తుంది. ఒక దేవుని ఒక వ్యక్తి చైల్డ్ అని వాళ్ళు తన మాటలు, తన కూర్చుండడం, తన నడచడం, తన పరివర్తన ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరిని బయటికి ప్రతించడాలంటే దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు పరుస్తున్నాడు చెప్పి మనము దేవుని యొక్క బిడ్డలు ఇట్లాంటి ఒక విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. అగ్ని అనేది లోక ప్రకారంగా మనం ఉండకూడదు. లోకంలో ఉన్న మనకు కొంచెం ఇవి ఫాలో చేయాలి, ఫాలో చేయకూడదు, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని చెప్పి, కానీ మనం అనుకుంటున్నాం అయ్యో నేను బయటకు వెళ్తున్నాను, ఇది చూడు భర్త లేదు, ఇది మొండ మోసిన ఎదురు వస్తుంది అంటాం. మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం అట్లాంటి విషయాలు చూస్తాము. కొంచెంమంది అమ్మ నీకు పెళ్ళిలే లేరు, నా బిడ్డకి బర్త్డే పెడుతున్నాను, మీరు రావద్దండి. ఇట్లా కొంచెం విషయాలన్నీ మనం కూడా ఏం చేస్తాం, నమ్ముతాం. అయ్యో ఆ మంచి ఇదే లేదు, ఆయన వస్తున్నాడే, ఇది చేస్తున్నాడే అని నేను కూడా చూసేవాడిని. అంటే నేను మాత్రం ఇక్కడ ఉండి నేను ఇది మన తర్వాత when we come to know about the word of God more and more in our life, దేవుని యొక్క వచనం అనేది విన్ని మమ్మల్ని మనం ఏం చేసుకోవాలా, మార్చుకోవాలి. అలాగా ఈ లోకానికి ఇష్టమైన కోట్పాడు అంటే చిల్ల విషయములు, కొంచెం విషయములు మమ్మల్ని మనం ఏం చేయాలి, మార్చుకోవాలి. అప్పుడు మిగతా వాళ్ళతో మనం ఈ లోకంలో ఉండే వాళ్ళతో మనం కలిసిపోకుండా మనం ఉండాలి. 2 కొరింథీ పుస్తకములు 2 Corinthians chapter 11 verse 2 and 3. చూడండి, ఇక్కడ పౌలు వచ్చి మీరు అనుకుంటారు మమ్మల్ని అందరినీ ఇట్లా ఉండాలని పౌలు రాశాడో ఏమో అంటే ఆయన అలా ఉండడం వల్లనే అది రాశాడు. ఎంత పవిత్రంగా ఉండాలి దేవుని యొక్క బిడ్డలు. తన జీవితంలో ఈ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఆర్ ఈ గేవ్ టోటలీ హిమ్సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టు అంటే తన దేవుడు పూర్తిగా అర్పించుకొని ఆయన సేవ చేయడం వల్లనే చాలా అద్భుతాలు, అతిశయాలు, బైబిల్ ఆయన పేరు రావడము, ఆయన ఎంతో సభలకు ఆయన ఒక మెయిన్ కర్తగా ఉండాలంటే అది దేవుని యొక్క కృప అనుగ్రహం. కాబట్టి ఇక్కడ మనం కూడా పౌలు ఎందుకు ఆయన రాసినాడంటే ఆయన అలా ఉండడం వల్ల మనం కూడా అతనుగా ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడని ఆయన అట్లాగా రాశాడు. ఫిలిప్పీ పుస్తకము 2వ అధ్యాయము 1-2వ వచనము. ఏక భావం గలవారుగా ఉంది. ఒకదాని అంటే సంతోషము
అప్పుడు మనం ఈ వచనం ప్రకారం మన జీవితాన్ని మనం దేవుడికి మనం అర్పణ చేయాలి. స్వామి, ఈరోజు నేను అన్ని అగ్ని గురించి విన్నాను తండ్రి నాయన. నా జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైనా సరే అది తీసివేయండి స్వామి. నీ అగ్ని నా లోపల ఉండాలి, ఎప్పుడు మండుచున్నట్టు అక్కడ దహన బలిపీఠంలో ఎలాగ అగ్ని అనేది ఆగిపోకుండా ఆరిపోకుండా ఎలాగ ఉండిందో అలాగ నా జీవితం మారాలి స్వామి. నా లోపల ఉండే ఈ అగ్ని ద్వారా మిగతా వాళ్ళు, ఈ లోకంలో ఉండే వాళ్ళు, లోక మార్గంని నమ్ముకున్న వాళ్ళు, దేవుడు నిజమైన దేవుడు ఎవరిని తెలియని వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినట్లుగా నా జీవితం అనేది ఒక వెలుగుగా మారి ఆ వెలుగు ద్వారా వాళ్ళు వెలిచం పొందాలని మన ప్రార్థన ఉండాలి. అప్పుడు మనం దేవుడికి ఇష్టం లేని కార్యం చిన్న చిన్న వైపు చిన్న చిన్న ఇష్టం. మా అమ్మ వాళ్ళు ఆ కాలంలో మాకు 3 గ్రాండ్ మదర్స్ ఉండేవాళ్ళు. అందులో లాస్ట్ గ్రాండ్ మదర్ మా ఇంట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ విల్ బి టీ. ఆ కాలం పెద్ద ఫ్యామిలీ మాది. నేను చిన్న పిల్లలు బాగా ఫస్ట్ టీ పెట్టినప్పుడు ఆ టీని ఎవరికి ఫస్ట్ పెట్టకుండా కొంచెం గ్లాసులో పోసేసి ఓడిపోయి శుద్ధమాన ఒక చోట ఒక చిన్న గుంత తీసి ఆ టీ వెయ్యి అంటారు. నేను పోయి ఏమైనా అడుగును, పోయి ఒక చెట్టు కింద నీటి ఎవరు కాలు తవ్వకుండా చోట చూసి అది వేడిగట్టుకుని పోయి ఒక చిన్న గుంత తీసి ఆ టీని అక్కడ పోతాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీ డూ దట్. ఒకరోజు నేను అడిగాను మా మమ్మీ ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు అని చెప్తే, మీ గ్రాండ్ మదర్ నేను చనిపోతే ఆయనకు టీ పిచ్చంట, టీ అంటే ఇష్టం అంట. కాబట్టి నువ్వు ఎప్పుడు టీ పెడతావు, ఎప్పుడంతా టీ పెడతావో నా కోసం ఆ టీని తీసుకుని పోయి నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలి. మా అమ్మ అట్లా చేస్తే ఉండేది పాపం. కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత షీ స్టాప్. దేవుడు తెలుసుకున్న తర్వాత షీ స్టాప్. మై మదర్ 76 years old. షీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ద లార్డ్. షీ ఈజ్ లివింగ్ ఫర్ ద లార్డ్. అట్లా నన్ను బలి తింటారు, నువ్వు ఏదైనా రా వేస్ట్, ఏ పనికి రావు అని చెప్పి ఎందుకు కొంచెం ఇవన్నీ పాటిస్తానని వాళ్ళు అట్లా చెప్తారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళ మార్పు మన లోపల ఉండాలి. ఫస్ట్ నేను వంట చేసినప్పుడు ఏ వంట అయినప్పుడు పొయ్యి మీద పోస్తా. అది సాంబార్ అయినా సరే, బిర్యానీ అయినా సరే, ఉన్నీలే స్వామికి అర్పణ అట్లా చెప్తాను. ఫస్ట్ ఎవరో హెచ్చ చేయకుండా అంటే ఎంగి చేయకుండా అంత తీసి పొయ్యి మీద అట్లా పెట్టడము, పక్కన పెట్టడము, ప్లాట్ఫామ్ అది ఉంటుందిగా అక్కడ పెట్టడము, అది దేవుడు కూడా అనుకుంటే ఇదంతా కూడా నమ్మకమే కదా మనకు. అట్లా మనం చేయకూడదు. దేవుడిని పిల్ల ఉన్న మన లోపల ఉండే అన్ని కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసి పవిత్రముగా మనం ఉన్నప్పుడు దేవుడు రోజుకు రోజు దేవుడిని మనం ఇంకా ఎరిగి నేను యాక్చువల్గా మేము ఫ్యామిలీగా ఈ పాట పాడతాం అనుకున్నాం, ఈ యేసు నా రక్షగా. కానీ సత్యకారు పాడారు, ఇప్పుడు వినానని చెప్పి అప్పుడు నేను సత్యకారు వాళ్ళకి మోసం చెప్పాను. వాళ్ళు వచ్చినప్పుడు ఆ పాటను పాడమని నాకు కన్నీళ్ళు వచ్చేసింది. నేను పాడుతూ ఉన్నప్పుడు నేను ఫ్యామిలీగా పాడి ఈరోజు వెళ్ళిపోతాం అనుకున్నాను. అక్కడ చూడండి ఒక్కొక్క స్టాన్సాల ఎంత నిజమైన ఒక భక్తి పరవశం అనేది ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే అది ఎలాగ వాళ్ళు అది రాశారు అని మనకు తెలియదు, కానీ ఇట్ ఈస్ నాట్ నార్మల్ సాంగ్. The way you have the union with the Lord. అప్పుడు మాత్రమే ఇలాంటి ఒక విషయంలో మనం రాయగలుగుతాం. మన సొంత జ్ఞానంతో సొంత బలంతో మనం చేయలేము. పరిశుద్ధ ఆది ఆత్మ మనతో ఉన్నప్పుడు ఆయన అలాగ మమ్మల్ని జీవించినట్లు చేస్తాడు. అట్లా దేవ పిల్లలుగా ఉండే మనం, దేవుని తెలుసుకున్న వాళ్ళగే మనము దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క వచనమయ్యే ఆ అగ్ని, దేవ వచనమే మనకు అగ్ని. ఈ వచనం మన లోపల ఎప్పుడు ఆరిపోకుండా అలసిపోక. కొంతమంది పని పడుతూ ఉంటుంది, ఇంట్లో పని ఉంటా ఉంటుంది, పిల్లలు సహాయం చేయలేరు, హస్బెండ్ చేయలేరు, నేనే ఇంటి పని అన్నీ చూసుకోవాలన్నప్పుడు వాళ్ళు పని మీద పడి దేవుని యొక్క చదవడం అని పక్కన పెట్టేస్తారు, లేదా ప్రార్థన చేయడం అనేది పక్కన పెట్టేస్తారు, దేవుడికి పాటలు పాడడం పక్కన పెట్టేస్తారు. అట్లా కాకూడదు. దావీదు ఒక రోజుకు 7 సార్లు దేవుణ్ణి ఏం చేశారట, స్తుతించాడనేసి ఇక్కడ వాక్యంలో ఉంది. 7 సార్లు. ఒక ముస్లిం 5 సార్లు వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. మనం దేవుడిని తెలుసుకున్నాం. మన జీవితంలో ఎన్నిసార్లు దేవుడు ఎదుగుతున్నాం, ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడుతున్నాం, మన జీవితం ఆలోచన చేయాలి. స్వామి, ఈ రోజు నేను తెలుసుకున్నది ఏమంటే ఈ అన్య కారాలు, లోక సంబంధమైన కారాలు, దేవునికి ఇష్టమేమి అంటే అసింగించుకునే విషయాలు నేను ఇంకొకసారి నా జీవితంలో
ప్లేస్ ఇవ్వను చెప్పి మనం నిర్ణయం తీసుకోవాలి. అలాగ తీసుకొని మన దేవుడి చేత మనం అప్పగించి మన జీవితములు నాదాలు పోలే అభియు పోలే మన బలి కాకుండా దేవుని యొక్క సమూహంలో వచ్చి మన దేవుడి బిడ్డలుగా మనం ఉండి దేవుడికి సుగంధ వాసనగా మన జీవితాన్ని మనం ఆయనకు అర్పించి మన జీవితం చూసి ఆనందించాలి, సంతోషపడాలి. పర్వాలేదు, ఈ బిడ్డ నా బిడ్డ, నేను ఇచ్చిన ఈ రక్షణ కాసుకుంటుంది, నా వల్ల నా కొరకే ఎంతో కష్టపడుతుంది, ఎంతో మందికి సత్యాన్ని దేవ వచనాన్ని తెలియపరచునేసి దేవుడు ఆనందించాలి, సంతోషపడాలి. దేవుడు తామే ఈ వచనాన్ని దీవించి ఛాన్స్ ఇచ్చిన పాస్టర్ గారు, నాకు తెలుగు సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నేను వందనాలు చెప్పుకొని థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.